అన్న ఇప్పుడు చూసుకోవచ్చు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఈసారి ఇక్కడ ఎవరు వచ్చే అవకాశం ఉంది? ఈ ప్రాంత ప్రజలకు ఈసారి జూబ్లీ సెలక్షన్ అనేది ఒక అదృష్టం అనుకోవాలి ప్రజలకు. ఎందుకంటే ఇక్కడ ఒక యువ నాయకుడు విద్యావంతుడైనటువంటి నవీన్ యాదవ్ అన్న గారికి ఒక బీసీ బిడ్డ, ఒక యాదవ్ బిడ్డకి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు ఏదైతే ఉందో బీసీ ఎస్టీ మైనార్టీలకు మంచి జరిగే అవకాశం ఉంది నవీన్ యాదవ్ గారు. అన్న కాంగ్రెస్ పార్టీ అంటేనే బీసీ ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ అన్న. ఖచ్చితంగా ఈరోజు బీఆర్ఎస్ బీజేపీ మరి బీసీ బిడ్డలకు కాంగ్రెస్ టికెట్ ఇవ్వలేదు, కానీ కాంగ్రెస్ పార్టీ ఒక బీసీ బిడ్డ, ఒక యాదవ్ బిడ్డ అయినటువంటి నవీన్ యాదవ్ గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. నవీన్ యాదవ్ గారికి ఓటు ఎందుకు వేయాలంటే ఏమంటారు? నవీన్ యాదవ్ గారికి ఎందుకు ఓటు వేయాలంటే వాళ్ళు ఒక దగ్గర ఒక 20-30 సంవత్సరాల నుంచి వాళ్ళ నాన్నగారు వాళ్ళు ఇక్కడ కొంతమంది నిరుపేద ప్రజల పక్షాన పోరాటం చేయడం కానీ, ఎంతో మందికి సేవ చేసినటువంటి గుణాలు ఉన్నటువంటి నవీన్ యాదవ్ గారు వాళ్ళ తండ్రి గారు కానీ, మరియు ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు బీఫామ్ ఇచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. అంటే ఏదైతే ఉందో సీసీ యాదవ్ గారికి నేను రౌడీ షీటర్ అని చెప్పి ఆయన కన్వర్ట్ చేస్తున్నారు కదా, ఆ పరిణామం ఏమైనా సూచించే అవకాశం ఉందా? అలాంటి పరిణామాలు ఏం చూపించాయన్న, ఒక మంచి చేసేటప్పుడు చెడు కూడా జరుగుతుంది. ఆ మంచిలోనే చెడు జరిగి వాళ్ళు ఈరోజు రౌడీ షీటర్ అని అంటున్నారు, కానీ అది ఎప్పుడు కూడా ఎక్కడ కూడా అలాంటిది ఏమీ లేవు. మంచి పనికి వెళ్ళినప్పుడు అక్కడ ఏదో చిన్న గొడవ జరగడం వల్ల అక్కడ కేసు కావడం వల్ల రౌడీ షీటర్ ఓపెన్ చేయడం జరిగింది. మా పైన కూడా తెలంగాణ ఉద్యమంలో ఎన్నో కేసులు ఉన్నాయి. ఇప్పుడు రేపు పొద్దున మమ్మల్ని కూడా రౌడీలు అంటారు. ఇక అంటే ఏదైతే ఉంది ఇప్పుడు విష్ణువర్ధన్ రెడ్డి మళ్ళీ ఏదైతే బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తున్నాడని తెలిసాక ఆ పరిణామం ఏమన్నా దీని మీద చూపించే అవకాశం ఉంది? అన్న ఆల్రెడీ విష్ణువర్ధన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ టికెట్ నుంచి పోటీ చేయడం జరిగింది, ఎమ్మెల్యే గెలవడం జరిగింది, మళ్ళీ పోటీ చేయడం జరిగింది, ఓడిపోవడం జరిగింది. 2 సార్లు ఓడిపోయిన క్యాండిడేట్కి ఇంకేముంటుంది అన్న క్యాడర్ ఇక్కడ. వాళ్ళ అక్కగారు అయినటువంటి విజయారెడ్డి గారు మాతో పాటే ఉన్నారు కదా, వాళ్ళ నాన్న పీజీఆర్ అంటేనే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ అంటేనే పీజీఆర్. హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ కానీ హైదరాబాద్ ఈరోజు ఎంతో డెవలప్మెంట్ ఉందనే కారణం ఎవరన్నా పీజీఆర్ గారే. కాబట్టి వాళ్ళ కూతురు ఉన్నది కాబట్టి ఖచ్చితంగా పీజీఆర్ గారి అభిమానులు కానీ పీజీఆర్ గారి మనుషులు కానీ ఎవరైనా సరే పీజీఆర్ వల్ల లబ్ధి పొందినటువంటి ప్రతి ఒక్కరు కూడా నవీన్ యాదవ్ గారికి ఓటేస్తారు, నవీన్ యాదవ్ గారికి మద్దతు తెలుపుతారు.